ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. పరమాత్మ శ్రీ గరుత్మంతుల వారికి స్వయంగా చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని వ్యాసుల వారు మనకి గరుడ పురాణం రూపంలో అందించి ఉన్నారు. ముందుగా ఒక్కసారి స్వామివారి యొక్క నృసింహస్వామి వారి యొక్క శతకాన్ని, ఆ శతకంలో ఉన్నటువంటి ఒక పద్యంతో వారిని సేవించి తదుపరి కథాక్రమంలో అడుగు పెడదాం. గౌతమీ స్నానాన కడదేరుతమటన్నా మునసి సన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలచే కృతార్థుడౌదమటన్న బడలి నేమంబులులే నడుపలేను, దానధర్మముల సద్గతి చెందుదమన్న ఘనముగా నా యుద్ధ ధనము లేదు, తపమాచరించి సార్థకముందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను, కష్టముల కోర్వనా చేతగాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మరి ఒక పద్యం కూడా చెప్పుకుందాం. అర్ధివాండ్రకుని కహాని చేయుట కంటే తెంపుతో వసనాభి తినుట మేలు, ఆడుబిడ్డల సొమ్ము అపహరించుట కంటే బండగట్టుకను తపడను మేలు, పరుల కాంతల బట్టి బల్మి గూడుట కంటే బడబాగ్నికీలలన్ బడుట మేలు, ప్రతుకజాలక దొంగ పనులు సేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు, జలజదల నేత్రనీ భక్త జనులతోడి జగడమాడెడు పని కంటే చావు మేలు, భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నిన్న మనం అశౌచము అంటే మైల మన భాషలో పాటించేటువంటి విధానాన్ని చెప్పుకుందాము అని ఆగి ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్లుగా మృతి చెందిన వారికి 10 రోజుల పాటు చేసేటువంటి కర్మ వల్ల పిండ శరీరము అనేది ఏర్పడుతుంది. కనుక 10 రోజుల కర్మ తప్పకుండా చెయ్యాలి. అలా చెయ్యకపోతే మృతి చెందినవాడు శరీరధారి కాకుండా పోతాడు. ఇది అందరికీ కూడా దుఃఖాన్ని కలిగించేది. ఇంకా ఎవరెవరికి ఈ అశౌచము అంటే మైల వర్తిస్తుంది? శూద్రుని శవంతో కూడా బ్రాహ్మణుడు మిత్రత్వం చేత శ్మశానానికి కానీ వెళ్ళడం జరిగితే అతడు 3 రోజుల పాటు అశౌచం పాటించాలి. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసేస్తాం. కాబట్టి ఇది కూడదు అన్న సంగతి ఇప్పుడు ఇది వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమవుతోంది. అనంతరం కావేరీ నదీ స్నానం వల్ల అతడు పరిశుద్ధుడవుతాడట. ఇంకా ఇతర వర్ణాల విషయంలో కేవలం 1 రోజు మాత్రమే. సమీపంలో ఏ నీటిలో స్నానం చేసినా సరే అతడు పరిశుద్ధుడవుతాడు, అంటే పారేటువంటి చోట. అలాగే మృతి చెందిన వారి యొక్క సద్గుణాలనే సదా తలుచుకోవాలి. వాడు ఒకప్పుడు కొండొక చోట పరమ దుర్మార్గుడవ్వచ్చు. అవన్నీ కాకుండా వాడు ఎవరికైనా కించిత్ మేలు చేసుంటే ఆ మేలును మాత్రమే తలుచుకోమని చెప్పారు. పొరపాటైనా సరే వారి యొక్క అవగుణాలను కానీ బలహీనతలను కానీ తలుచుకోరాదు. అలాగే మృతునికి ఎవరైతే కర్మ చేస్తారో వారు ఆ 10 రోజుల పాటు దూది పరుపుల మీద శయనించరాదు, నేల మీద మాత్రమే శయనించాలి. మృతి చెందిన వారు 3 రోజులు అగ్నిలోను
3 రోజులు నీటిలోను, 3 రోజులు ఆకాశంలోను, ఒక్కరోజు ఇంట్లోనూ నివసిస్తాడు. మొదటి రోజున 3వ, 5వ, 7వ, 9వ, 11వ దినాలలో నవశ్రార్థం చెయ్యాలి. మొదటి రోజున ఏ చోట తర్పణ విధి నిర్వహిస్తే 10 రోజుల పాటు అదే స్థలంలో తర్పణ విధి చెయ్యాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రజాతులలో ఏ ఏ జాతికి ఎన్నెన్ని రోజులు అశౌచం ఉందో అన్ని రోజులు పిండతర్పణం చెయ్యాలి. ఏ తిథియందు మృత్యుందితే నెల తర్వాత తిరిగి అదే తిథిలో మాసికం పెట్టాలి. 11వ రోజు భక్ష్యాలతో కూడినటువంటి అన్నాన్ని వండి 4 సందులలోనూ వేసి స్నానం చెయ్యాలి. ఇలా ఎందుకు వేయమన్నారు అంటే మన తత్వం లోకమంతా కూడా బాగుండాలని. ఈ రూపంలో కొన్ని రకాలైనటువంటి జంతువులకి ఆహారం దొరుకుతుంది. ఆ కారణం వల్ల శూద్రులకు అశౌచం 1 నెల ఉంటుంది. 15 రోజుల తర్వాత ఏకోద్దిష్టం చెయ్యాలి. క్షత్రియులు 12వ నాడు, వైశ్యులు 15వ నాడు చెయ్యాలి. దూరదేశాల్లో తమ దాయాది మరణ వార్త ఏ వర్ణం వారు విన్నప్పటికీ 3 నెలలలోపుగా అయితే 3 రోజులు, 6 నెలలలోపు అయితే 1.5 రోజు, ఏడాది లోపున 1 రోజు, ఏడాది దాటిన తర్వాత 1 స్నానంతో అశౌచం తీరిపోతుంది. తల్లిదండ్రులు మరణం చెందిన, శిశు జననం జరిగిన అశౌచం 1 నెల మాత్రమే ఉంటుంది. శయ్యాదానం. ఇంకా ఓ గరుత్మంతుడా, శయ్యాదాన మహిమ గురించి వివరిస్తాను. ఈ దానాన్ని ఎవరికి వారే స్వయంగా ఆచరించుకోవడం ఉత్తమం. చందనాది సుగంధ ద్రవ్యాలతో, పూలతో, పట్టు వస్త్రాలతో అలంకరించినటువంటి శ్రేష్టమైనటువంటి కలపతో చేసిన మంచం మాత్రమే శయ్యాదానం ఇవ్వడానికి తగినది. అంటే కలపతో చేసింది మాత్రమే. అది కూడా 1 నెలల తర్వాత 4 కోళ్ళు ఇలా స్ప్రింగ్ టైప్లో తిరిగిపోయేటువంటివి కాకుండా స్వచ్ఛమైన శ్రేష్టమైన కలప అంటే ఏ టేకుతోనో చేసింది అయి ఉండాలి. అలాగే రాగి పాత్రతో నీరు, దీపస్తంభం దీనితో పాటు జతగా దానం చేయవలసి ఉంటుంది. గృహస్థుడు నిష్ఠాపరుడు యోగ్యుడైన వాడికి మాత్రమే దీన్ని దానం చేయాలి. దానం చేసేవారు మొదట పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను క్రమప్రకారంగా అర్చించిన మీదటే దానం ఇవ్వాలి. అంటే మంటపావాహన చేసి ఆ మంటపావాహన ముందు శయ్యాదానమహం కరిష్యే అని చెప్పుకుని తదంగత్వేన మంటపావాహనం కరిష్యే అని ఈ దేవతామూర్తులందరికీ కూడా మంటపంలో అర్చించాలి. ఇంకా తర్వాత దానం ఇవ్వాలి. ఆ తర్వాత భూరి దక్షిణలతో బ్రాహ్మణుని సంతృప్తిపరచాలి. ఇది చాలా చాలా ఉత్తమమైనటువంటి దానం. మరణించిన వారి నిమిత్తం వారి సంతానం కూడా ఈ విధి నిర్వర్తించవచ్చు. దహదానాలలో అంటే పరిదానాలలో శయ్యాదానం కూడా ఒకటి. ఇంకా వసు, రుద్ర, ఆదిత్య రూపులైనటువంటి పితామహాదులు పిండాలలో ఎవరిని పిండని మిళితం చేయబడదో వారికి పుత్రులు చేయబడేటువంటి ఏ దానాలు కూడా ముట్టవు. అందుకని సపిండీకరణం చేయాలి. అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం, వారి వారి యొక్క పరిస్థితిని బట్టి 11వ రోజు, 12వ రోజు, 17వ రోజు ఇలాంటి వాటిల్లో సపిండీకరణం చేస్తారు. ఇప్పుడు అందరికీ కూడా 11వ రోజునే సపిండీకరణం చేస్తున్నారు. కాబట్టి ఆ సపిండీకరణలో ఖచ్చితంగా ఆ ముందున్నటువంటి తరంలో ఉన్నటువంటి 3వ తరం ఆయన పైలోకాలకు వెళ్తే నా తండ్రి గారో నా తల్లి గారో ఆ దారిలో మొదటి ధరలో కంటే వసు రూపంలోకి వస్తారు. రుద్ర రూపంలో ఆయనమో తాతగారు ఉంటారు, ఆదిత్య రూపంలో ముత్తాతగారు ఉంటారు. అలాగే ఇంకా అశౌచానికి నియమాలు ఏముంటాయి? మైలుకి మళ్ళీ నియమాలు ఉంటాయా అంటే వాటికి కూడా నియమాలు ఉంటాయి. ఆశీర్వాదం తీసుకోకూడదు. దేవపూజ పనికిరాదు ఆ 10 రోజులు. ప్రత్యుత్థానం అంటే ఎవరన్నా వస్తూ ఉంటే మనం లేచి నుంచోవడం అలాంటివి ఆ 10 రోజులు చేయకూడదు. అభివందనం, నమస్కారాలు చేయకూడదు. మంచం మీద పడుకోవడం కూడదు. అలాగే 10 రోజుల పాటు ఇతరులని స్పృశించడం పనికిరాదు. ఇవన్నీ ఎందుకు మన వాళ్ళు ఇలా పెట్టారు, అవసరమా అని అనిపించవచ్చు. ముట్టుకోవద్దంటారు కదా. అంటే మృతి చెందినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పురుషుడు కానీ స్త్రీ కానీ వారికి ఏమైనా ఏ రకమైనటువంటి కారణాలతో శరీరం తాలూకు వ్యాధులు ఏమన్నా ఉంటే ఆ మృతి చెందేటప్పుడు కానీ మృతి చెందుతూ ఉన్నప్పుడు కానీ ఆ వ్యాధుల వల్ల రకరకాల బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.
తద్వారా వాళ్ళందరూ మాటిమాటికి ఆ శరీరాన్ని ముట్టుకుంటారు. దాని మీద ఉండేటువంటి అంతకుముందు ఆ వ్యక్తి మీద లేక అతని మీద ఆమె మీద ఉండేటువంటి ప్రేమతో ఎన్నోసార్లు దాని మీద పడతారు, ఏడుస్తారు. తద్వారా ఆ బ్యాక్టీరియా వారికి అంటుకుంటుంది. అలా వారిని ముట్టుకుంటే తద్వారా మనకు అంటుకుంటుంది. ఇన్ని రకాలైన పరిస్థితులన్నింటికీ కూడా ఎంతో జాగ్రత్తగా మన వాళ్ళు ఆ 10 రోజులు ఎవరిని అంటరాదు అన్న మాట పెట్టారు. మాకేంటి ఇవేం తెలియవు, ఏం పాటించడం మేము అక్కర్లేదు, ఇతర దేశాల్లో పాటిస్తున్నారా అంటే, మనం కొన్నింటికి మనకి ఇక్కడ ఎందుకు ఇంత బాగా ఎక్కువ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉంటుంది అంటే, మనం ఉష్ణమండల ప్రాంతాలలో ఉంటున్నాం. ఈ ఉష్ణమండల ప్రాంతాలలో బ్యాక్టీరియా చాలా వేగంగా వ్యాపిస్తుంది. చలి ప్రదేశాలలో బ్యాక్టీరియా కొన్ని చోట్ల బతకదు. అలాంటి చోట్ల ఇబ్బందులు లేవు. ఇప్పుడు చూడండి, బాగా బిగుతైనటువంటి దుస్తుల్ని ఇక్కడ వేసుకుంటే ఏమవుతుంది, అనేక రకాల ఇచ్చింగ్స్ వస్తాయి. మరి ఇదే బిగుతైన దుస్తులు చలి ప్రదేశాల్లో వేసుకుంటే శరీరానికి వేడి కలుగుతుంది. ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేయకుండా అక్కడ చేసేటువంటి పనిని నేను ఇక్కడ చేస్తానంటే కష్టం. ఇక్కడ మన సంప్రదాయాల ప్రకారం మన పద్ధతుల్లో అన్ని చోట్ల దేశంలో రకరకాల వస్త్రధారణ ఉంటుంది. ఏ వస్త్రధారణ కూడా బిగుతైన వస్త్రధారణ ఎవరికీ లేదు. ఒక నార్త్ ఇండియాలో ఉపయోగించే పంజాబీ డ్రెస్ కానివ్వండి, మనం కట్టుకునేటువంటి చీరలు కానివ్వండి, మన పురుషులు కట్టుకునేటువంటి పంచెలు కానివ్వండి, ఏవి కూడా గాలి ఈజీగా చొరబడి ఇటు అటు కూడా ఫ్లో అవ్వడానికి వీలుగా ఉండేటువంటి వస్త్రధారణే మనకుంది. ఎందుకంటే అంత బిగుతైన దుస్తులు ధరిస్తే ఆరోగ్యం పాడైపోతుంది. అక్కడ ధరించకపోతే వాడి ప్రాణం పోతుంది ఆ చలికి తట్టుకోలేక. అలాగా ఇక్కడ కూడా ఆ స్పృశించడానికి ఎందుకు పెట్టారు అంటే ఈ కారణం వల్ల ఈ 10 రోజుల పాటు వారిని ముట్టుకోవద్దు అని చెప్పారు. అలాగే సంధ్యావందనం, దానం, జపం, హోమం, వేదాధ్యయనం, పితృతర్పణం, బ్రాహ్మణ భోజనం, వ్రతం, కామ్యకర్మలు అంటే కోరికతో చేసేటువంటి ఏవైనా సరే అవన్నీ కూడా ఈ 10 రోజుల పాటు చేయడానికి లేదు. సూతక సమయంలో నిత్య నైమిత్తికాది కర్మలు చేసినట్లయితే పూర్వం చేసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు కూడా మనకి పోతాయి. అంటే రోజువారీ మనం లేచి దీపారాధన చేసి పంచోపచారమో షోడశోపచారమో చేస్తాం. అవి పోయి అంతకుముందు ఇప్పుడు మూర్తి గారు చెప్పారు కదా, ఈరోజు మానకూడదు అన్నారు కదా అని చెప్పి మనం ఆయన చెప్పారని మళ్ళీ మొదలెట్టేయకూడదు. ఈ 10 రోజుల పాటు అలాంటి నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అంటే ఏదైనా ఒక నిమిత్తం కోసం చేసేటువంటిది నైమిత్తిక కర్మ, ఇలాంటివేవి పనికిరావు. ఇంకా అశౌచం ఎవరికి లేదు. బ్రహ్మచారికి ఏదైనా ఒక మంత్రాన్ని దీక్ష తీసుకుని దాన్ని పాటిస్తూ ఉన్న వాళ్ళకి, ఆహితాగ్నికి నిత్యము కూడా అగ్నిహోత్రాన్ని ఇంట్లో చేసేటువంటి వాడికి, అలాగే బ్రహ్మనిష్ఠుడైనటువంటి యతికి, రాజుకు, వీరికి అశౌచం లేదు. అలాగే కలిధర్మాలు ఇవి అనంతాలుగా ఉంటాయి కాబట్టి పురుషుల ఆయుర్దాయాలన్నీ కూడా క్షీణిస్తున్నాయి కాబట్టి మనం ఇంతకుముందు చెప్పినట్లుగానే మళ్ళా పరమాత్మ మరొకసారి హెచ్చరిస్తున్నారు. 4 వర్ణాల వారికి కూడా సపిండీకరణం 12వ రోజునే చెయ్యమని. తర్వాత మరలా గరుత్మంతుల వారితో శ్రీమన్నారాయణమూర్తి అంటున్నారట, మాతృపరంపర, పితృపరంపర అంటే మాతృపరంపర అంటే తల్లి, తల్లికి తల్లి, ఆమెకు తల్లి. అలాగే పితృపరంపర తండ్రి, తాత, ముత్తాత ఎవరైనా సరే సజీవులుగా ఉంటే సపిండీకరణం చేయవలసి వస్తే గత తరాల వారిని ఉద్దేశించి, అంటే వాళ్ళ తరాల్లో చనిపోయినటువంటి 3, ఇంకా బాగా చెప్పాలంటే మా అమ్మగారు స్వర్గస్థులు అవుతారు, మా అమ్మమ్మగారు అవ్వరు. ఆమె యొక్క తల్లిగారు స్వర్గస్థులు అవుతారు, ఆమె తల్లిగారు అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే మా అమ్మగారు, మా అమ్మగారి తల్లిగారు, వారి తల్లిగారు వరుసలో ఉంటారు, వసు, రుద్ర, ఆదిత్య రూపంలో. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అంటే ఆ వెనకాల గతించిన వారిని ఆ వరుసలో నుంచోబెడతారట. అలా సపిండీకరణ శ్రార్థ విధి నిర్వర్తించవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు చెప్పిందే, తండ్రి మరణించి తాత బ్రతికి ఉన్నట్లయితే అప్పుడు ఆ తాతను సంప్రదించి వారి ముందు తరాలలో ఎవరైతే గతించి ఉన్నారో వారిని ఉద్దేశించి సపిండీకరణ విధి మనవడు నిర్వర్తించాలి. ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకు చెప్పబడింది అంటే, గో, భూ, ధన, ధాన్యాదులను ప్రసాదించి నిండుగా ఆశీర్వదించేటువంటి తాతలు పైనుంచి పితృదేవతాక్రమంలో ఎవడెవడు ఎలా పెడుతున్నాడో చూస్తారట.
వారికి శ్రాద్ధ విధి నిర్వర్తించడం ద్వారా కర్తకు ఎనలేని శుభఫలితాలు సంప్రాప్తిస్తాయి. కనుకనే శ్రాద్ధాన్ని త్యజించకూడదు. ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే భయం పెట్టడమో లేక ఇంకోటో అనుకోవచ్చు. పరమాత్మ మీద ద్వేషం ఉంటే, ఆయన మీద కూడా ద్వేషం ఉండకూడదని చాలాసార్లు చెప్పాను. ఏదైనా సరే మన తాలూకు ప్రారంధాన్ని బట్టి లేకపోతే సంచితాన్ని బట్టి మన బతుకులు నడుస్తూ ఉంటాయి. ఏది ఎవరికి ఎలా ఉందో వారికి అది అలా సంప్రాప్తిస్తుంది. దానికి మనం ఏం చేస్తామంటే ఆయనకేసి చూసి ఎలాగో మాట్లాడ్డు కాబట్టి అన్నీ ఆయన మీద తోసేస్తాం. నేనెప్పుడు చెప్పాను, నేను అలా చెప్పలే కదా అని ఎవరన్నా ముందుకు వచ్చి ఏ స్వామన్నా చెప్పాడు అనుకోండి, ఇంక జీవితంలో వీడు మళ్ళీ మాట్లాడు. కానీ ఆయన మీద తోసేస్తాం కాబట్టి ఇది పరమాత్మకి సంబంధం లేదు ఈ విషయం. కానీ పరమాత్మ ఎడల మీరు కోపగిస్తే, ఒక తండ్రి మీద మనం కోపగిస్తే ఆ తండ్రి మన మీద కోపగిస్తాడా? పిచ్చోడు అలా అంటూ ఉంటాడంతే అనుకుని మళ్ళీ ఎప్పట్లాగే ప్రేమగా చూస్తాడు, స్వామి అలా చూస్తాడు. కానీ పితృదేవతలని కనుక మనం వదిలిపెట్టేస్తే, వాళ్ళు కోపగిస్తే మాత్రం పరమాత్మ మనకు సాయం చేయడు. ఇది ఒకటి అందరూ గుర్తుంచుకోవాల్సిన సంగతి. పరమాత్మ కోపం వస్తే పితృదేవతలు సంతానాన్ని ఇస్తారు. పరమాత్మ ఇవ్వకూడదనుకున్నా వాళ్ళు ఇస్తారట సంతానాన్ని. కానీ పితృదేవతలకే కోపం వస్తే మాత్రం వాళ్ళతో పాటు ఆయన కూడా సంతానాన్ని ఇవ్వరు. అంటే ఎంతటి శ్రద్ధ మనం ఆ పితృదేవతల మీద చూపించాలి. ఇంకా తర్వాత ధనిష్టాపంచకంలో మృతి. ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 5 చివరి నక్షత్రాలు. మన 27 నక్షత్రాలలో అసలు నక్షత్రాలు 28 అభిజిత్తుతో కలిపి. అభిజిత్తుని మన వాడు నక్షత్రంగా పరిగణించడం లేదు కాబట్టి అది జాతకాలకి లగ్నాలకి మాత్రమే చూసుకుంటారు కాబట్టి అభిజిత్తుని నక్షత్రంగా పరిగణించడం లేదు. కానీ 27 నక్షత్రాలు, వాటిలో చివరి 5 నక్షత్రాలు మాత్రం ధనిష్టాపంచకాలు అంటారు. ఇవి మృతి విషయంలో అస్సలు పనికిరాదు. వీటిని ధనిష్టాపంచకము అంటారు. ఇలాంటి సందర్భాల్లో మరణించే వారికి వెంటనే సంస్కారాలు చేయరాదు అని కొంతమంది చెప్తారు. ఇంకా జీవుడు మృతి చెందిన పిదప ఎక్కువ రోజులు ఆ దేహాన్ని ఉంచకూడదు కాబట్టి దోష నివృత్తికి శాస్త్రంలో చెప్పిన రీతిగా కొన్ని కర్మల్ని అధికంగా చేయాల్సి వస్తుంది. అలా అని ఆయన ఎవడో పాపం చివరి రోజులోకి వచ్చేసాడు కదా అని చెప్పి ధనిష్టాపంచకాల్లో మృతి చెందితే మళ్ళీ ఎక్కువ కొన్ని కర్మకాండాలు చేయాల్సి వస్తుందేమో, ఇప్పటికే అంతా కలిసి 3 లక్షలు అయ్యేట్లా ఉంది, అలా అయితే 5 లక్షలు అవుతుందేమో అని చెప్పి ఏ కొత్త సిరంజినో తీసుకుని సిరంజిని బాగా వెనక్కి లాగి దాన్ని ఏ నరానికో ఇంజెక్ట్ చేసేస్తే వీడిని ధనిష్టకి ముందు నక్షత్రంలో పంపించేస్తేనే శుభం అని అనుకోకుండా ఆ రోజుల్లో మృతి చెందిన దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. బాగుంది. ఇంకా పైన చెప్పినటువంటి 5 నక్షత్రాలలో గతించిన వారి నిమిత్తం నువ్వులు, గోవు, బంగారం, నెయ్యి ఇవి విశేషంగా దానం చెయ్యాలి. ఇంకా ఈ ధనిష్టాపంచకాలలో మృతి చెందిన వారికై ఈ దానాదులు జరిపించి సద్గతులు కలగజేయకపోతే కర్త కూడా అది, అంటే ఎవడైతే ఇక్కడ మిగిలి చేస్తున్నాడో వాణ్ణి కూడా ఆ పరిస్థితి ఇబ్బంది పెడుతుంది. అలాగే మనం కొన్నిసార్లు పరామర్శకని వెళ్తూ ఉంటాం. ఇది అసలు ఎప్పుడు వెళ్తే బాగుంటుంది, ఎప్పుడు వెళ్ళకూడదు, ఈ 5 నక్షత్రాల్లో పరామర్శ పనికిరాదు. తదుపరి పంచాంగం అందరిలోనూ ఉండాలి అని చాలా కాలం మట్టి చెప్తున్నాను, ఏదో కొంతమంది కొంటున్నారు. ఈ పంచాంగంలో మీరు జాతకాలది ఏదైతే రాశి ప్రభావాలు చూసుకుంటారు కదా, మీ యొక్క రాశి, ఆ రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుస్తుంది. ఇలాగా ఒక రాశిలో ఒక నక్షత్రం 3 పాదాలు, ఒక పాదం వేరే రాశిలో. ఇప్పుడు తులారాశిలో ఉదాహరణకు నాది 3 పాదాలు ఉంటుంది, విశాఖ. వృశ్చికంలో 1 పాదం ఉంటుంది. అలాగే ఒక రాశిలో ఒక నక్షత్రం 2 పాదాలు, మరొక రాశిలో 2 పాదాలు ఉంటుంది. ఇలా ద్విపాద, త్రిపాద నక్షత్రాలు ఉన్న నక్షత్రాల్లో పరామర్శ పనికిరాదు, ధనిష్టాపంచకాల్లో పనికిరాదు. అలాగే శుక్రవారం, మంగళవారం, ఆదివారం పనికిరాదు. ఇవన్నీ కూడా 10 రోజుల లోపైతే అవసరం లేదు.
10 రోజుల్లోపు కనుక మనం వాళ్ళని చూడడానికి వెళ్ళేట్లా ఉంటే ఈ వరుస ఏది క్రమంలో లేదు. 10 రోజులు దాటిన తర్వాత కనుక మనం వెళ్ళాల్సిన పరిస్థితి కలిగితే 1 నెలలోనో 3 నెలలోనో పరిస్థితులను బట్టి వీటన్నింటినీ చూసుకుని వెళ్ళాలి. అలాగే పెద్దలు బాగా ఆచరించిన మరొక విధానం ఏంటయ్యా అంటే మా అమ్మగారు లాంటి వాళ్ళు ఆచరించిన విధానం, మనం టిఫిన్ చేయడానికి అవకాశం లేనట్లయితే కనీసం కొంత ఒక పిసరంత చింతపండు, జీలకర్ర ఇది నోట్లో వేసుకుని చప్పరిస్తూ అక్కడికి వెళ్ళమని చెప్పారు. అది ఆహారం తీసుకున్న దాంతో సమానమవుతుంది. అంటే నిరాహారంగా పరామర్శకూడదు. అలాగే ఇంకొకటి నేను బాగా గమనిస్తుంది ఏంటంటే, ఈ కాలంలో మనం ఎవరన్నా గతిస్తే మన బంధువర్గాలలో వారిని మన ఇళ్ళకి తీసుకురావడం అన్నది ఒక సాంప్రదాయం ఉంటుంది. అంటే దేనికి తీసుకురావడం అంటే, వాడి కష్టాన్ని మనం కూడా పంచుకొని, ఒరే అలాంటి వాళ్ళు వెళ్ళిపోయారా బావా అని వాడు బావ వరస అయితే వాడిని, ఎలా అయితే ఆ వరసలు వాళ్ళని ఆ రోజంతా వారిని ఉంచుకుని, ఆ రోజు రాత్రి అంతకుముందు ఆ గతించిన పెద్దలు ఏ పనులు చేశారో వాళ్ళు చేసిన మంచి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ, వాళ్ళ దారిలో మనం కూడా నడవాలి, వాళ్ళు చూపించిన దారిలో ఏదో చెప్పుకుంటూ వాడికి కూడా కొంత వాడి కష్టాన్ని పంచుకుని ఆ తర్వాత రోజు భోజనం పెట్టి వస్త్రాలు పెట్టమని శాస్త్రం చెప్తోంది. కానీ ఏమిటో అసలు వాడెవడూ కూడా మనతో మాట్లాడడానికి వీలైన వాడిని, ఒక దుర్మార్గుని చూస్తే మనం ఎలా ఉంటామో అలా వాడిని ఆ క్షణంలో తెచ్చేయడం, ఒక గంటలో భోజనం పెట్టేయడం, మళ్ళీ గంటలో పంపించేయడం. ఇది ఒకటి ధర్మం కాదు. వాడి కష్టాన్ని నీవు కూడా పంచుకోవాలి. ఎప్పుడు పంచుకుంటావు? ఒకరోజు రాత్రి వాడి ఇంట్లో ఉంటే కాస్త వాడి పక్కనే మంచం వేసుకుని అలాగరా ఇలాగరా అని ఏవో చెప్పుకుంటాం. కానీ కనీసం మధ్యాహ్నం 11 గంటలకు తెచ్చి 12 గంటలకు అన్నం పెట్టి 1 గంటన్నర లోపల పంపించేయచ్చా అండి పంతులు గారు, ఆ తర్వాత ఉంచుకోకూడదు కదా అని ఇలాంటివన్నీ కొత్తగా అడుగుతున్నారు. ఇది అలాంటప్పుడు వాడిని పిలవడం దేనికి? వాడి కష్టాన్ని పంచుకుంటావనే పిలవమన్నారు మన వాళ్ళు. అది తర్వాత ఒక వ్యక్తి గనక మరణిస్తే అతని దేహాన్ని ఎలా ఉంచాలి? ఇష్టం వచ్చినట్టుగా ఉంచుకోవచ్చా అన్న విషయానికి వస్తే, జీవుడు శరీరత్యాగం చేసిన వెంటనే అతని కాళ్ళు చేతులు బొటనవేళ్లను ఒక చోటకు చేర్చి కట్టాలి. ఇలా 2 దగ్గరికి, బొటనవేళ్ళు కాళ్ళవి కూడా 2 దగ్గరికి. గ్రామంలో ఎవరు మరణించినా ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేసేంత వరకు ఎవరూ ఆహారం కానీ లేక జలం కానీ తీసుకోకూడదు. ఇది మన చిన్నప్పటి రోజుల్లో ఖచ్చితంగా పాటించారు. ఇప్పుడు ఇంకా చెప్పుకోవడానికి ఇలా వినేవాళ్ళకి కూడా కష్టంగానే ఉంటుంది. ఇంకా పక్కింట్లో వాళ్ళు ఆ కష్టంలో ఉంటే వీడు వేడివేడి ఉప్మా చేసుకుని ఇంట్లో తినేస్తున్నాడు అంటే వీడికి అది అవసరం లేదు. పక్క వాళ్ళ తాలూకు కష్టం వీడికి అవసరం లేదు. అంగో అలా ఉంటున్నాయి. అలాగే ఆ నియమాన్ని తప్పి భోజనం కానీ చేస్తే అది మాంసం తినడంతో సమానమవుతుంది. నీరు తాగితే రక్తపానం చేసినట్లే. అలాగే దంతధావనం, పళ్ళు తోముకోవడం, తాంబూలం వేసుకోవడం, స్త్రీతో సంగమం ఇవన్నీ కూడా నిషిద్ధాలే. అప్పుడు గరుత్మంతుల వారంటారు, ఓ పరమాత్మ, ప్రాయోపవేశం అంటారు కదా, అది ఏ కారణం వల్ల శ్రేష్టమైంది? పుట్టి పెరిగినటి నివసించినటువంటి ఆ గృహాన్ని కాదని వదిలిపెట్టి ఏ పుణ్యక్షేత్రాలకో వెళ్ళిపోయి అక్కడ మరణించడం, అక్కడ మృత్యుందరం వల్ల ఫలితమేంటి? అట్లే తీర్థయాత్రా నిమిత్తం బయలుదేరి మార్గమధ్యంలో మరణించడం వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందుతారు? సన్యాసాశ్రమం స్వీకరించిన ఆశ్రమ ధర్మాలు ఉల్లంఘించిన వారి యొక్క గతి ఏమిటి? ఇవన్నీ కూడా చెప్పి నన్ను కటాక్షించండి అన్నారు ఆయన. అప్పుడు పరమాత్మ అంటారు, ఓ గరుడా, వినయం చేత భక్తి ప్రపత్తుల చేత సదా నన్నే స్మరిస్తూ దర్భల మీద పడుకొని ఆహార విహారాలు విడిచి ధ్యానమగ్నుడై ఎవడు ఉంటాడో అట్టివాడు మరణిస్తే నేరుగా నాలోకాన్నే చేరుకుంటారు. ఈ కారణం చేత ప్రాయోపవేశము అన్నది అత్యంత శ్రేష్టము. ఇంతకుముందు రోజుల్లో అంటే దీనికి ఈ మొదలు పెట్టుకున్న తర్వాత చెప్పుకోవడం చెప్పాను. ఆహారం జీర్ణమవుతూ మరణించే సందర్భంలో ఉండకూడదు. అది తెలుసుకోగలగాలి. మనకి తెలుస్తుంది ఆ పరిస్థితికి ఇంకొద్ది రోజులు మాత్రమే అవకాశం ఉంది అని. అప్పుడు క్రమక్రమంగా ఆహారాన్ని తగ్గిస్తూ రావాలి.
ఆ చివరి రోజులకి ఆహారాన్ని తీసుకోకుండా పూర్తిగా ఆ కడుపు అంతా కూడా ఖాళీగా ఉంచుకునే స్థితికి రావాలి. ఇంకా తర్వాత జీవితం పట్ల విరక్తి కలిగిన వారు మాత్రమే ఘోరమైనటువంటి రోగాలని భరించలేక ప్రాయోపవేశానికి పూనుకున్న అలాంటి వారికి కూడా నా లోకంలో స్థానం కల్పిస్తాను. ఇప్పుడు కొంతమంది అనారోగ్యంతో వాళ్ళు ఆహారం తీసుకోమంటారు. అలా తీసుకోక ఆ పంతంతోనే వారు గతిస్తారు. అలాంటి వారు కూడా ఆ వైకుంఠాన్ని చేరుకుంటారని చెప్పారు. అలాగే ఒకడు ప్రాయోపవేశానికి పూనుకొని కొంతకాలం ఆచరించి ఏ కారణం చేతనైనా తిరిగి సాంసారిక సుఖాలు పొందగోరితే అట్టివాడు బ్రాహ్మణుల చేత ప్రాయశ్చిత్త విధి నిర్వర్తించుకొని తర్వాత జీవిత పర్యంతము కూడా ధర్మ మార్గాన నడవవలసి ఉంటుంది. ఇక సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వారికి కలిగే ఫలితాలు. సన్యాసం స్వీకరించిన నాటి నుంచి నా భక్తుడైన పక్షంలో రోజుకు 2 యాగాల ఫలితం చొప్పున మరణించే వాళ్లకు ఎన్ని రోజులైతే అన్ని రోజులకు ఆ ఫలితం జీవునికి ప్రాప్తిస్తుంది. కానీ సన్యాసాశ్రమం స్వీకరించి తిరిగి భార్యా పిల్లల పట్ల మమకారం కొద్దీ ఎవడైతే వారిని చేరుతాడో అట్టివాడు అత్యంత ఘోరమైనటువంటి నరకాన్ని పొందుతాడు. పుత్రుడు మొదలైన వారు తల్లిదండ్రుల శ్రాద్ధము ప్రతి ఏటా జరపవలసి ఉంటుంది. పుత్రుడు జరిపేటువంటి శ్రాద్ధంలో పితామహ ప్రపితామహులను ఉద్దేశించాలి. ఒకవేళ జనకుడే తన పుత్రునికి శ్రాద్ధం జరపవలసి వస్తే లేదా తన పెద్ద సోదరునికో చిన్న సోదరులకో జరపవలసి వస్తే అట్టి సందర్భాలలో పై 3 తరాలు అవసరం లేదు, ఆ గతించినటువంటి వారికే అవసరం. శ్రాద్ధ విధి నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో కానీ శ్రాద్ధ తిథి రోజున కానీ అశౌచం ఏర్పడితే అది ఏ రోజు తీరుతుందో ఆ రోజున శ్రాద్ధక్రియ నిర్వహించవలసిందే కానీ వదిలిపెట్టేటువంటి పని లేదు. మాసిక శ్రాద్ధాలు పెడుతుండగా అశౌచం సంభవిస్తే మళ్లీ మాసంలో చేసే శ్రాద్ధంతో కలిపి పెట్టాలి కానీ అశౌచం తీరే రోజున మాత్రం పెట్టడానికి లేదు. ఇది అర్థమైందనుకుంటాను. అంటే మనం మాసికం పెడుతూ ఉంటాం, మా నాన్నగారిదే మాసికం పెడతాం. ఆ మాసికం పెట్టే రోజుకి బాగా దగ్గర వారు అంటే కనీసం 3 రోజులు మనం మైల పట్టాల్సిన వారు ఎవరన్నా గతిస్తే అప్పుడు ఆ 3 రోజుల తర్వాత రోజు పెట్టడానికి లేదు. తిరిగి మరలా అంటే 3వ మాసికంలో కనుక ఈ సంగతి తెలిస్తే 4వ మాసికంలో ఈ 2 రకాల వ్యవహారాలు కలిపప్పుడు పెట్టాలి. తర్వాత దూరదేశాల్లో తమ వారెవరో మరణించిన విషయం మాత్రమే తెలిసి తిథివార నక్షత్రాలు ఏవి కూడా తెలియకపోతే ఆ కర్మను అమావాస్య రోజున మొదలుపెట్టాలి. తిథి మాత్రమే తెలిసి నెల తెలియని పక్షంలో తిథి మాత్రం తెలుస్తుంది, ఏ నెలో తెలియదు. అప్పుడు కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు ఆ పని చేయొచ్చు. ఎవరైనా యాత్ర నిమిత్తం బయలుదేరి వెళ్ళి దేశాంతరాలలో మరణిస్తే తిథి వార వివరాలు తెలియనప్పుడు యాత్రకు అతడు ఏ తిథి నాడు బయలుదేరాడో ఆ తిథి నాడే కర్మ ప్రారంభించాలి. అంటే ఏ నవమి నాడో బయలుదేరి వెళ్తాడు, తర్వాత నెలలో మనకు తెలుస్తుంది. అప్పుడు మళ్ళా వచ్చినటువంటి నవమి ఏదేందో ఆ నవమి నాడు మొదలెట్టారు. ఒక కుటుంబానికి యజమానిగా ఉన్న వారితో చేరి కొందరు తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు వారిలో ఒకరు ఎవరైనా మరణిస్తే ఆ యజమాని అక్కడే అశౌచాన్ని పాటించి ఇంటికి తిరిగి వచ్చేసరికి పుత్రుడు ఇంకొకరికి కానీ శ్రాద్ధ విధి నిర్వర్తిస్తున్నట్లయితే ఆ యజమాని ఆ శ్రాద్ధం ముగిసేంత వరకు దూరంగానే ఉండి ఆ తర్వాత ఇంట్లోకి రావాలి. తల్లిదండ్రులు గతిస్తే తిథి మర్చిపోయిన వారికి కూడా సులభమైనటువంటి ఉపాయం ఉంది. చాలాసార్లు ఈ పరిస్థితి నా దురదృష్టం కొద్దీ నాకే సంభవించింది. ఎంతోమంది వచ్చి అడుగుతూ ఉంటారు, వాళ్ళు పాటించరు. ఎవరో చెప్తే వాళ్ళకి తెలిసి అప్పుడు అనిపిస్తుంది మా నాన్నగారికి ప్రతి సంవత్సరం అమ్మగారికి కూడా పెట్టాలా అని. ఎప్పుడు గతించారు అంటే వాళ్ళకి ఆ రోజు గుర్తుండదు, ఆ రోజు రాసుకోరు. ఇంకో అలాంటి వాళ్ళకి అష్టమి, ఏకాదశి, అమావాస్య తిథులలో ఇలాగా తిథి వారం నక్షత్రం తెలియకుండా మరణించిన వారి పరిస్థితిని బట్టి మనం ఏకాదశి, అష్టమి, అమావాస్య తిథుల్లో వారి శ్రాద్ధం చేయవచ్చు. ఏదో అతకని కారణాల చేత శ్రాద్ధం ఎవరైతే చేయకుండా మానేస్తారో వారు చండాలురే అవుతారు, ఏ వర్ణం వారైనా సరే. ప్రతిరోజు తనతో పాటు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను బ్రతికి ఉన్నంతకాలం
నిత్యశ్రాద్ధ విధి ఎవరు నిర్వర్తిస్తారో వారికి ఎలాంటి నియమ నిబంధనలు కూడా వర్తించవు. నిత్యశ్రాద్ధ విధి ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఓ గరుత్మంతుడా, ఇదివరకు ఈ విషయం వివరించాను, మరికొంత విపులీకరిస్తాను. ప్రతిరోజు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఒక కుండతో అన్నాన్ని, ఒక చెంబు కానీ పాత్రతో జలంతో నింపి వాటిని ఆ బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ ప్రకారంగా నిత్యశ్రాద్ధం చేయడం వల్ల మరణించినటువంటి జీవునికి తృప్తి కలుగుతుంది. ఆ జీవుని సంవత్సర పర్యంతంలో త్రోవ నడిపించుకుంటూ యమలోకానికి తీసుకుపోయేటువంటి యమదూతలు కూడా ఆ నిత్యశ్రార్థం వల్ల ఆ జీవునికి మేలు చేస్తారు. గతించిన 12వ రోజున సంకల్పపూర్వకంగా 12 కుండలను లేక పాత్రలను దానం చేయవచ్చు. దరిద్రుడైన వాడు మహావిష్ణువుని గురించి ఒక పెద్ద ఘటం అంటే ఒక పెద్ద కుండ, యమధర్మరాజును గూర్చి ఒకటి, చిత్రగుప్తుని గూర్చి ఒకటి, కనీసం 3 పాత్రలైనా వాడి యొక్క అశక్తతను బట్టి దానం చేయాలట. మోక్షం కానీ స్వర్గం కానీ ఏ పుణ్యక్షేత్రంలో గతించిన వారికి తప్పక కలుగుతుంది అని అడిగారు గరుత్మంతుడు. వైనతేయ, 7 మోక్షపురాలు భూలోకంలో ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, ద్వారవతి. ఇందులో మనకు బాగా తెలిసింది అయోధ్య రామచంద్రమూర్తి వారి యొక్క జన్మభూమి, మధుర శ్రీకృష్ణ జన్మస్థలం, మాయాపురము అంటే హరిద్వారము, తర్వాత కాశీ మీకు అందరికీ తెలిసింది, కంచీపురం, కంజీవరం, కాంచీపురం, ఈ 3 పేర్లు ఒకటి అది. తర్వాత అవంతిక అంటే ఉజ్జయిని క్షేత్రాన్నే అవంతిక అంటారు. తర్వాత ద్వారవతి అంటే ద్వారకాపట్నం, కృష్ణ పరమాత్మ నివసించిన చోటు, ఆ ద్వారకాపట్నం. ఈ 7 క్షేత్రాలు కూడా పుణ్యదాయకాలు. కానీ ఈ శ్లోకంలో మనందరం పొరపాటు పడేటువంటి మాట ఉంది. అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక అన్న మాటలో చివరిలో ద్వారవతి పురము అని అర్థం. పురి అంటే పూరీ జగన్నాథ క్షేత్రం కాదు. ద్వారవతి, పురీ ద్వారవతి అంటే ద్వారవతి పురము అంతే తప్ప పురి అంటే పూరీ క్షేత్రం అని కాదు. ఇంకా విష్ణుభక్తి కలిగి మరణించినా, భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మృతి చెందినా, సాలగ్రామం ఉండే చోట మరణం పొందినా, తులసీవనాన్ని పెంచినా లేక దానికి నీళ్లు పోసినా పాపాలు తొలగి సద్గతి పొందడం తథ్యం. ఇంకా గోవు, శిశువు, బ్రాహ్మణుడు వీరికి ఆపద వచ్చినప్పుడు తన ప్రాణాలని పణంగా పెట్టి అయితే ఎవరు రక్షిస్తారో వారికి దేవతలు ఎదురు వచ్చి స్వాగతించి స్వర్గలోకానికి సగౌరవంగా తీసుకెళ్తారు. మీ అందరికీ తెలిసిన విషయమే, భారతంలో ద్రౌపది అమ్మవారిని వీరందరూ 5గురు కూడా వివాహం చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి ఆమెతో అన్న విషయంలో అన్నదమ్ములందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఆమె ఒక్కొక్కరితో ఒక్కొక్క సంవత్సరం పాటు ఉంటారు. ఆ సంవత్సరం పాటు ఉన్నప్పుడు వారిద్దరూ ఒకే శయ్య మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క గదిలో మిగిలిన 9 ప్రవేశించరాదు. అలా ప్రవేశిస్తే వారు ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయాలి అన్న నియమం పెట్టుకుంటారు అన్నదమ్ములు. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ చెప్పారు చూసారా, గోవు, శిశువు, బ్రాహ్మణుడు వీళ్ళకి ఆపద వచ్చినప్పుడు ప్రాణాలు పణంగా పెట్టాలని. ఇలాగే ఒక బ్రాహ్మణుడు యొక్క గోవుని ఎత్తుకుపోతూ ఉంటే ఎవరో వాళ్ళని శిక్షించి ఆ బ్రాహ్మణుడు యొక్క గోవు తిరిగి తీసుకురావడానికి అర్జునుడు విధి లేక ద్రౌపదీ ధర్మరాజులు ఉన్నటువంటి గదిలోకి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ గదిలోంచి వెళ్తేనే అర్జునుడు యొక్క గాంధీవాన్ని ఆ అమ్ముల పొదిని తెచ్చుకునేటువంటి అవకాశం. అతను తలకాయ పక్కకి తిప్పుకుని వాళ్ళ ముందు నుంచే వెళ్ళిపోతాడు. కానీ ఆ పరిస్థితి తెలిసిన తర్వాత ధర్మరాజు, నువ్వు ఏమీ చేయనవసరం లేదు, నీకు ఎలాంటి ప్రాయశ్చిత్తం అక్కర్లేదు, బ్రాహ్మణ ధనాన్ని అపహరించుకుపోతూ ఉంటే కదా నువ్వు కాపాడుతున్నావంటే, మనం ఒక నియమం పెట్టుకుని నియమాన్ని వర్తించకపోతే మిగిలిన వారందరి ముందు మనం చులకన చేయబడతాం కదా అన్నయ్య అని చెప్పి అర్జునుడు సంవత్సరం పాటు దేశాల పట్టు తిరుగుతాడు. ఆయన అంటే ఒక మాట మనం ఎవరికన్నా చెప్తే ఇలా చేస్తామని దాన్ని నిలబెట్టుకోవాలి. అలా జరుగుతుంది. తర్వాత ఇంకా శ్రీరంగంలో కానీ, ప్రభాతీర్థంలో కానీ, కంచిలో కానీ, పుష్కరతీర్థంలో కానీ, భూతేశ్వర క్షేత్రంలో కానీ ఏ మానవునికైనా మరణం సంభవిస్తే అట్టివాడు పుణ్యలోకాలను చేరుకుంటాడు.
ఇంకా గతంలో చెప్పిన దానాలతో పాటుగా కన్యాదానం, కుశలతో నిర్మించినటువంటి గృహాన్ని దానం చేసిన వాడు కూడా పుణ్యలోకాలు పొందుతారు. అలాగే బ్రాహ్మణులకు ఏడాది పాటు ఆహార సదుపాయం కల్పించిన పుణ్యలోకాలు పొందుతారు. ఇంకా అశౌచం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి జాతాశౌచం, పుట్టడం వల్ల కలిగేటువంటి అశౌచం. మరొకటి మృతాశౌచం, అంటే చనిపోవడం వల్ల కలిగేటువంటి అశౌచం. బ్రాహ్మణుల ఇంట ఈ రెండింటిలో ఏది జరిగినా దాయాదులకు 10 రోజుల వరకు అశౌచం ఉంటుంది. ఎవరైనా పిల్ల పుట్టిందని తెలిసినా, ఎవరైనా పెద్దవాళ్ళు లేక మామూలుగా ఉన్నవాళ్ళు గతించారని తెలిసినా బ్రాహ్మణులు 10 రోజులు దాన్ని అశౌచం పాటించాలి. ఇది సంభవించినప్పుడు సంధ్యావందనం కానీ దేవతారాధన కానీ పనికిరాదు. అర్ఘ్యప్రదానం వరకే ఆ పని చెయ్యాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వరకు మాత్రమే ఆ పని చేయాలి. తర్వాత క్రియలు సంధ్యావందనలు చేయకూడదు. ఇంకా హోమం చేయకూడదు. ఆ ఇంట జ్ఞాతులు తప్ప, అంటే వారికి సంబంధించినటువంటి ఆ బంధుగణాల వారు తప్ప మిగిలిన వారు ఎవరూ కూడా అలాంటి ఇంట్లో భోజనం చేయకూడదు. ఇదొకటి మనం బాగా తెలుసుకోవాల్సిన ధర్మం. కానీ మనం అలా వెళ్ళిపోతున్నాం, భోజనాలు చేసేస్తున్నాం. దూరదేశాల్లో మృతి చెందిన, అగ్నిచేత దగ్ధమై మరణించిన, క్రూరమృగాల బాడి పని చనిపోయినా కేవలం వార్త విన్న వెంటనే స్నానం చేసి కర్మకాండ ఆరంభించిన నాటి నుంచి అశౌచ విధి ఆచరించవచ్చు. భూపాలుడు అంటే అలాంటి రాజుకు, తపస్సు చేసే బ్రాహ్మణుడికి, వారు దాయాదులలో ఎవరు గతించినప్పటికీ కూడా అశౌచం ఉండదు. కన్నతల్లికి మాత్రం 10 రోజుల అశౌచం పాటించవలసిందిగా చెప్పబడింది. తండ్రి విషయంలో అయితే స్నానం సరిపోతుంది. ఎవరికి? రాజుకి, బ్రాహ్మడికి కూడా ఖచ్చితంగా అతడి తల్లి మరణిస్తే 10 రోజులు అశౌచం పాటించవలసింది. తండ్రి మరణిస్తే మాత్రం స్నానం చేస్తే సరిపోతుందట. కాబట్టి తల్లికి ఎంతటి గౌరవం మర్యాదను మన వాళ్ళు ఇచ్చారు. శంకరాచార్యుల వారు కూడా వారి అమ్మగారికి అదే మాట ఇస్తారు, అమ్మా నీ చివరి సమయంలో నన్ను తలుచుకుంటే నేను వస్తాను అని. అలా వారు చనిపోయేటప్పుడు వారు తలుచుకుంటే ఆ ఆర్యాంబాదేవి ఆయన వస్తారు. సన్యాసివి నీవు కర్మకాండ నిర్వర్తించడానికి లేదు అంటే ఆయన అలా నిర్వర్తించాలి అని ఇదే గరుడ పురాణాన్ని ఆధారంగా చేసుకుని వాదించి వారి అమ్మగారికి దహన సంస్కారాలు చేశారు. తల్లే, వాడు సన్యాసైనా సంసారైనా పరమ దుర్మార్గుడైనా కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి అని శంకరాచార్యులు వారు చెప్పినటువంటి అష్టకంలో చెప్తారు. ఎక్కడైనా చెడ్డ కొడుకు ఉంటాడు కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదని. అలాగే పెళ్లి నిమిత్తం కానీ యాగం నిమిత్తం కానీ కంకణం ధరించిన, ఏదైనా ఉత్సవం చేయాలని కంకణబద్ధుడైన ఆ కాలంలో, అంటే తిరిగి మరల కంకణాన్ని విప్పేంత వరకు వారికి ఈ అశౌచాలు వర్తించవు. ఒక అశౌచం మధ్యలో మరి ఒక అశౌచం ఏర్పడినా తదుపరి ఏర్పడిన అశౌచం మొదటి దాంతో తీరిపోతుంది. అశౌచం సంభవించక పూర్వం బ్రాహ్మణులకు దానం ఇవ్వదలిచి అందు నిమిత్తం వస్త్రంభారాలు సమకూర్చిన పిదప అశౌచం కలిగినప్పటికీ దానాదులు ఆపాల్సినటువంటి అవసరం లేదు. ఉద్దేశించిన ప్రకారం దానాలు జరిపించవచ్చు. బ్రాహ్మణులకు ఈ దానాలు స్వీకరించినా అశౌచం అంటదు. గోవులు, స్త్రీలను, బ్రాహ్మణులను రక్షించబోయి మృతి చెందినట్టు వారి యొక్క బంధువులకు ఒకే ఒక్కరోజు అశౌచం. యుద్ధభూమిలో వీరమరణం పొందిన వారి జ్ఞాతులకు అశౌచం అన్న మాట లేదు. స్నానంతో వారికి సరిపోతుంది. ఇంకా పరమాత్మ ఇంకా అంటున్నారు, ఓ వైనతయ్య, జీవులు సుఖదుఖాలు అనుభవించడానికి వారు చేసినటువంటి సత్కర్మలు దుష్కర్మలే కారణం. కొన్ని పూర్వకర్మల వల్ల, అంటే గత జన్మలో చేసినటువంటి కర్మల వల్ల కలిగే సుఖదుఖాలు ఉంటాయి. ఇది చాలా వాస్తవం అని చెప్పారు. అలాగే పుణ్యప్రదమైనటువంటి సమయాలు ఏవి అంటే మాస సంక్రాంతులు. ప్రతి మాసము కూడా రవి ఒక్కొక్క రాశిలోకి వెళ్తాడు. దీన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం నుంచి మరి ఒక సంక్రమణం వరకు ఈ సూర్యమానం వర్తించేటువంటి తమిళనాడు, కేరళలో వాళ్ళు నెలగా పరిగణిస్తారు. మనం చాంద్రమానంలో ఉన్నాం కాబట్టి చంద్రుడు ఒకరోజు ఏ నక్షత్రంతో ఉంటాడో ఆ నక్షత్రాన్ని మనం ఒక రోజుగా చెప్పుకుంటాం. ఇంకా మాస సంక్రాంతులు, మకర సంక్రమణం పుణ్యకాలం దానాలు చేయడానికి ఉత్కృష్టమైనటువంటి రోజులు. ఈ సమయాల్లో చేసిన దానాదుల వల్ల దాతకు ఏ కొరత రాకుండా సూర్యుడే దగ్గర ఉండి చూసుకుంటాడట. ఇంకా దానాలు తీసుకోవడం వల్ల బ్రాహ్మణులకు కలిగేటువంటి దోషాలు
ఏదైనా ఒక దానం తీసుకుంటే ఎవరైతే ఇచ్చారో వారి యొక్క దోషం తీసుకున్న బ్రాహ్మణుడికి వస్తుంది. అలా సంక్రమించాలి, నాకు వదిలిపెట్టాలి, ఇది నీకే అని ఆ ఇచ్చిన వస్తువుతో పాటుగా వాడి తాలూకు పరిస్థితి కూడా వీడి దగ్గరికి వస్తుంది. మరి వీడేం చెయ్యాలి అంటే స్నానం చేత, జపం చేత, తపం చేత వీడు దానికి నివృత్తి చేసుకోవాలి. ఇంకా బాగా చెప్పాలంటే ఒక చోట భోజనానికి గనక వెళ్తే, లేక ఒక చోట దానం తీసుకుంటే, ఇలాంటి దానం ఆ తర్వాత రోజు ఉదయం సూర్యోదయాత్ సంధ్యావందన ప్రక్రియ అయిన తర్వాత 1008 సార్లు గాయత్రి జపించాలి. అంత తేలికగా ఆ తీసుకున్న దానం మనల్ని వదిలిపెట్టిపోదు. అంత జపించి ఆ ఏదైతే తీసుకున్న దానం ఉందో దాని తాలూకు గ్రహాన్ని నివృత్తి కోసం నీళ్లు వదిలిపెట్టాలి. యతత్ సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు అని. పరుల ఇంట అన్నానికి ఆశించక, ఆచారాలు విడువక ఏ బ్రాహ్మణుడైతే ఉంటాడో అతడు వేలావలయతమంతటి భూమిని దానంగా గ్రహించిన దోషాలకు లోబరుడు. వేలావలయతము అన్న మాటకు అర్థం ఏంటంటే సముద్రపు యొక్క అలలు ఎంతవరకైతే ఉంటాయో అంతవరకు భూమి, అంటే మొత్తం భూమి అంతటిని కూడా దానంగా ఇచ్చినా అతనికి ఎలాంటి దోషాలు వర్తించవు. అట్టి వానికి దానం చేసినటువంటి దాతక సైతం విశేష ఫలితం అబ్బుతుంది. ఎవరైనా దీర్ఘవ్యాధికి లోనై స్నానం చేయడానికి వీలు పడని స్థితిలో ఉంటే ఆ సమయంలోనే అతనికి జాతాశౌచం కానీ మృతాశౌచం కానీ సంభవిస్తే, అనారోగ్యంతో బెడ్ రిటన్ అయిపోయి ఉంటారు, మరి వాళ్ళకి మరి ఈ 2 రకాల స్నానాలకి కూడా అవకాశం ఉండదు. దాని ప్రాయశ్చిత్తం చెప్తున్నారు. అశౌచం లేని వారు ఎవరైనా 10 మార్లు వెంటనే స్నానం చేయగలిగిన శక్తి గలవారై ఉంటే అటువంటి వారు స్నానం చేయడం, అశౌచం గల వ్యాధిగ్రస్తుని తాకడం, తిరిగి స్నానం చేయడం, ఇలా 10 సార్లు చేయడం వల్ల ఆ అశౌచం పోతుంది. అర్థమైందో లేదో మరి ఇంకోసారి వివరిస్తాను. ఇప్పుడు ఎవరికైనా బాగా దీర్ఘమైనటువంటి రోగం వల్ల వాళ్ళు జాతాశౌచం విన్నా మృతాశౌచం విన్నా కూడా స్నానం చెయ్యాలని కదా అనుకుంటాం. అలా స్నానం చేసేటువంటి వాళ్ళ సందర్భంలో, వాళ్ళు చేయవలసినటువంటి స్నాన సందర్భంలో మనలాంటి వాళ్ళు ఎవరైనా 10 సార్లు తలస్నానం చేస్తే కూడా వీడికి ఏమీ అవ్వదు అనుకున్నవాడు ఎవడున్నాడో వాడు స్నానం చేసి ముట్టుకోవడం, మళ్ళా స్నానం చేసి ముట్టుకోవడం, ఇలా 10 సార్లు స్నానం చేసి ఆ వ్యక్తిని కనుక తాకితే వాడికి ఆ దోషం పోతుంది. 11వ స్నానంతో ముట్టుకున్నవాడు కూడా ఆ దోషం పోగొట్టుకుంటాడు. మరొక ధర్మ సూక్ష్మం, నాస్తికుడే పరమపాపాత్ముడు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం ఉండనక్కర్లేదు. భగవంతుడు లేడు అనేటువంటి వదరబోతులకు, దుర్మరణం చెందే వారికి సాధారణంగా ఉత్తరక్రియలు ఆచరించవలసిన అవసరం ఉండదు. నాస్తికుడు మరణిస్తే చేసే దానాదుల వల్ల ఎవరికీ ఫలితం ఉండదు. కానీ యజ్ఞయాగాదులు చేసి కర్మచారక దుర్మరణం పాలైన వారికి మాత్రం ఒక ప్రత్యేక ఉత్తరక్రియ విధి ఉందయ్యా అన్నారు. అంటే నాస్తికుడు గనక భగవతత్వాన్ని నమ్మనివాడు ఎవరన్నా మరణిస్తే వాడి కోసం ఏ దానాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే. కానీ యజ్ఞయాగాదులు చేసి వాడు గనక మరణించినట్లయితే అలాంటి వాళ్ళకి ఇంకొక అవకాశం ఉందట. సంవత్సరం వరకు వారికి కర్మ చేయకుండా ఆపి సంవత్సరాంతాన అతడికి పుత్రుడు కానీ దాయాదులు కానీ ఉంటే వారు శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును, ధర్మరాజును అంటే యమధర్మరాజును ఆరాధించాలి. మంత్రోక్తంగా 10 పిండాలను మరణించిన వారి పేరిట పెట్టాలి. కర్మకాండ ముగిశాక నీటిలోనో చెరువులోనో ఆ పిండాలని దక్షిణాభిముఖంగా నిలబడి కలపాలి. మరణించిన వారి పేరు ముమ్మారు గట్టిగా ఉచ్చరించి తిరిగి స్నానం చేసి ఇంటికి వచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మర్నాడు 5 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తర్పణాలు వదలాలి. దుర్మరణం చెందిన యాజ్ఞునికి ఇదే చేయదగినటువంటి కర్మ. అంటే ఏ కారణం వల్లైనా అతడు దుర్మరణం చెందితే, ఒక మహాయజ్ఞంలో పాల్గొంటూ దారిలో వస్తుంటే ఇలారియా గుద్దేసి చనిపోతాడు, అతనికి తీర్థశ్రార్థం, గయాశ్రార్థం, గ్రహణశ్రార్థం మొదలైనవి ఆచరించడం సంవత్సరేకం లోపున పనికిరావు. పితృభక్తి ఎంత ఉన్నప్పటికీ ఏడాది లోపున గయాశ్రార్థం ఆచరించకూడదు. పుత్రాదులు గైకి వెళ్ళి గయాశ్రార్థం ఆచరించడం వల్ల ఏడాది తదుపరి అంటే సంవత్సరేకం అయిన తర్వాత అతని పితరులు శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొంది పరమగతిని పొందుతారు. గైలో విష్ణుపాదాలని
తులసీదళాలతో పూజించి యథాక్రమంగా పిండ ప్రదానం ఆచరిస్తే 7 గోత్రాలు 101 వంశాల పరంపర తరిస్తుంది. గయాశరమందు చాలా చిన్న చిన్న పిండాలను ఉంచాలి. కుంకుడుకాయ గింజంత ప్రమాణం అని చెప్పారు. ఏ పుత్రుడు ఈ శ్రాద్ధం జరుపుతాడో అతని జన్మం పితృతృప్తినిచ్చేది అవుతుంది. ఇంకా పితృగీత అన్న మాట గురించి చెప్తున్నాను. ఈ విధంగా ఆముష్మిక క్రియలు జరిపిన పుత్రుడు కౌశికాత్మజుల వలె సుఖవంతుడవుతాడు. ముందు భరద్వాజుడు అనేటువంటి ఒక అతను ఉన్నారు, మహాముని. అతని పుత్రులు 7 కూడా గోవధ చేశారు, ఆవును చంపారు. ఆ భరద్వాజుల యొక్క కొడుకులు పితృప్రసాదంలో జన్మలెత్తి క్రమంగా మోక్షం పొందారు. వీరికి సంప్రాప్తించిన జన్మలు వరుసగా కిరాత జన్మ, మృగజన్మ, చక్రవాక జన్మ, హంస జన్మ. చివరకు కురుక్షేత్రంలో వేదపారాయణులైనటువంటి బ్రాహ్మణుల ఇంట పుట్టారు. కనుక పితృభక్తి అత్యంత ఆవశ్యకం. తండ్రి మీద ఉన్నటువంటి భక్తి చాలా గొప్పది. ఇది ఇహపరాలకి సుఖాన్ని ఇస్తుంది, పుత్రప్రదాన్ని ఇస్తుంది. పితృముక్తి ప్రదాయకం అయినటువంటి ఈ విధానమంతా విన్నవారు పాపాలు తొలగి దాన ఫలితాలు పొందుతారు. ఇవన్నీ ఆచరించినా ఈ పురాణం విన్నవారికి పితరుల వల్ల దేనికీ లోటు లేకుండా ఉంటుంది. ఈ విషయం విన్న నిర్ధనుడైన అన్ని దానాలను చేసిన పుణ్యాన్ని పొందుతాడు. శ్రద్ధతో విధియుక్తంగా చేసిన శ్రాద్ధకర్మల వల్ల తండ్రి ఉత్తమ పుత్రులను, తాత గోధనములను, ప్రపితామహుడు ధనాన్ని, వృద్ధ ప్రపితామహుడు అన్నాదిని అనుగ్రహిస్తారు. ఈ కర్మలు చేస్తే మనం ముందు తరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనల్ని అనుగ్రహిస్తారట. అంతేకాదు ఏ కోరికలు కోరితే ఆ కోరికలను అనుగ్రహిస్తారు. ఇంత బాగా చెప్పాలి అంటే ఇంకా సంతానం కలక్కపోవడానికి కారణం ఈ గతించిన వారికి మన మీద కోపం కలగడం. మనం చేయవలసిన పనులు చేయకపోతే వారు కోపగిస్తారు. ధార్మికులు ప్రవహించే మార్గంలో ధర్మరాజపురం చేరి అక్కడ గౌరవాన్ని పొందుతారు. వాళ్ళ పూర్వీకులు కూడా తరిస్తారు అని పరమాత్మ చెప్తే ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని పొందారట ఆ గరుత్మంతుల వారు. హరి ఓం తత్సత్.